ఉప ఎన్నికల బరిలో నిలిచిన నివేదిత ప్రజల మధ్యకు వెళ్తున్నారు. సానుభూతితో ప్రజలు నాకు ఓట్లు వేయాలి, సాయన్న చూపిన సేవా మార్గంలో నేను నడుస్తాను, కంటోన్మెంట్ నియోజకవర్గమే నా సమాజము, నా కుటుంబం అంటూ ప్రజలకు వెళ్తున్నారు, ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ప్రచారం ఎలా ఉంది, ఆమె ధీమా ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మేడం, మీకున్న బలం ఏంటి, బలహీనత ఏంటి, అసలు ఇది మీకు ఒక అదృష్టం అంటారా, దురదృష్టం అంటారా? మీరు చూస్తున్నారు సాయన గారు గత 30 ఏళ్ళ నుండి కంటోన్మెంట్ ప్రజలకి ముడిపడి ఉన్నారు. వాళ్ళు నాన్నగారు ఎప్పుడన్నా కానీ కంటోన్మెంట్ అంటే వాళ్ళ కుటుంబంలాగా చూసుకున్నవారు. అయినా ఇది ఒక బర్డన్గా కాకుండా ఒక సునాయాసంగా అతను ప్రేమగా అతను వీళ్ళందరిది ఒక బాధ్యతలాగా తీసుకొనేసి కంటోన్మెంట్ని ఇన్ని సంవత్సరాలు నడిపించారు. అలాగే ఇప్పటివరకు మీరు చూస్తూనే ఉన్నారు, సాయన్న గారి ముందట ఎప్పుడు కూడా ఒక పార్టీ అతీతంగా ఉంటుంది. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళు బీజేపీ వాళ్ళు అది అన్నట్టు ఉండదు. ఎవరు ఉన్నా కానీ మన వాళ్ళు అనేసి ఎవరు కూడా ఎటువంటి పార్టీ వాళ్ళు ఉన్నా, ఎటువంటి వర్గం వాళ్ళు ఉన్నా కానీ సాయన్న గారి ఆఫీస్లో రావచ్చు, వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పొచ్చు అనేసి ఇప్పటివరకు ఉండింది, మీకు కూడా తెలుసు. సో అలాగే కంటోన్మెంట్ ఇప్పటివరకు నడిపించారు నాన్నగారు. అలానే ప్రజలందరూ కూడా ఆయనతో అందుకే ముడిపడి ఉన్నారు. వాళ్ళు మా పార్టీ ఉన్నా లేకున్నా కానీ, ఎటువంటి వర్గం ఉన్నా కానీ వాళ్ళు చాలా నాన్నతోని స్పెసిఫిక్గా 1-to-1 కనెక్టెడ్ ఉన్నారు. నాన్నగారితో అలా ఉండి అలా నడిపించుకొని ఆయన 5 times ఆయనని ఎమ్మెల్యేగా చేశారు. అదే సపోర్ట్, అదే ప్రేమ నేను కూడా వాళ్ళ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లాస్ట్ టైం మీరు చూసారు, చెల్లె ఎలక్షన్స్ అప్పుడు కూడా మేము ప్రచారానికి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళందరూ ముందరికి వచ్చేసి ఇది మా కుటుంబం, మేమే చేస్తాము, మేమే మిమ్మల్ని మీరు రానవసరం లేదు, మేమే చేస్తాము అని వచ్చిన చాలా సందర్భాలు ఉన్నాయి. సో చెల్లె ఎలక్షన్స్ అప్పుడే మీరు చూస్తున్నారు, ప్రజలు మమ్మల్ని గెలిపించి మమ్మల్ని ముందర నిల్చోబెట్టి సాయన్న కుటుంబం నుండి ఒకళ్ళు ముందర రావాలని వాళ్ళందరి మనసులలో ఉండే. దానికి నేను చాలా కృతజ్ఞతగా భావిస్తున్నాను, చాలా గర్వంగా భావిస్తున్నాను. తర్వాత చెల్లెదిలా ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా ఎవ్వరు కూడా మమ్మల్ని వదలలేదు, వీడలేదు. అంతేకాకుండా వాళ్ళ ఇంటిలోనే ఒక ట్రాజడీ జరిగినట్టు చాలామంది చాలా బాధపడ్డారు. సో అదొక సింపతి అనేసి కాదండి, అది వాళ్ళ ఒక సొంత కుటుంబంలో. అంటే ఇన్ని రోజులు మనం కలిసి ఉన్నాము, మనం ఎక్కడో జరిగిన వాళ్ళకే మనము అయ్యో అనుకుంటాము, అట్లాంటిది మన ఫ్యామిలీలోనే జరిగింది అన్న లెవెల్లో అందరూ ఉండే. సో దానికి నా తోడుగా చాలామంది ఉన్నారండి, ఎస్పెషల్లీ మహిళలు. వాళ్ళని నేను ఎప్పుడు మర్చిపోలేను, అది నా అదృష్టం అని చెప్పాలి. నన్ను ఒక సాటి మహిళగా, ఒక ఆడపడుచులాగా, వాళ్ళ ఇంటిలో ఆడపడుచులాగా చూసుకుంటూ వాళ్ళని ఎక్కడ కూడా నాకు సాడ్గా ఫీల్ అవ్వనివ్వకుండా నా తోడుగా నిలిచి నాతో ప్రతి ప్రచారంలో నాతో ముందుకు వస్తున్నారు. మీరు చూస్తున్నారు, ఏ వార్డులో ఉన్నా కానీ మాకు అంతే చాలా మంచి స్పందన లభిస్తుంది. ఇక్కడ మా కార్యకర్తలే కానీ ఏదైతే చిన్న కుటుంబం మా నాన్న తయారు చేసుకున్నారో దాంట్లో వీళ్ళందరూ ఒక చిన్నాన్నలాగా, ఒక పిన్నిలాగా, ఒక అక్కలాగా వాళ్ళందరూ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొనేసి మరీ వాళ్ళు చేసుకుంటున్నారు. నా వరకు మీరు పాదయాత్ర చేయండి, ప్రజలలో ఉండండి, మిగతా అంతా మేము చూసుకుంటాము, మేము మిమ్మల్ని గెలిపించి మళ్ళీ మీరు నాన్నలాగానే మా తోడుగా ఉండాలి, ఇలానే కంటిన్యూ అవ్వాలని అందరూ కూడా కోరుకుంటున్నారు. మీరు చూస్తున్నారు, రాజన్న గారు కూడా మా అన్నలాగా, ఒక సొంత అన్నలాగా నా తోడుగా ఉంటూ, మా ఇన్ఛార్జ్ గారు కూడా రేపాళ్ళు నా కోసం ఇంతగా కష్టపడి ముందరికి వచ్చి మరి పనిచేసి, మా కార్యకర్తలు, మా లీడర్లు అయితే మీరు చూస్తున్నారు, వాళ్ళ టైం అంటూ చూసుకోకుండా వాళ్ళ ప్రతి ఒక్క వార్డులో నేను వచ్చి చేయాలి అన్నట్టుగా వాళ్ళ మనసారా నాకు కోరుతుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రజల సైడ్ నుండి చాలా మంచి స్పందన ఉంటుంది. మాజీ మంత్రి కూడా ఒక మాట అన్నారు, మల్లారెడ్డి గారు, నివేదిత నా కూతురు అని చెప్తున్నాడు, రాజశేఖర్ నా చెల్లెలు అని చెప్తున్నారు, నేను అండగా ఉంటాను, తోడుగా ఉంటాను. మీకు ఎలా అనిపించింది? నాకు చాలా సంతోషంగా ఉందండి. నిజంగానే ఒక అన్నుంటే ఎలా ఉంటుందో నాకు ఇప్పుడు తెలుస్తుంది. మేము ముగ్గురం సిస్టర్స్ కాబట్టి ఒక అన్నుంటే ఎంత బాధ్యతగా ఆయన మమ్మల్ని ముందర తీసుకెళ్తారో, ఎంత ప్రొటెక్టెడ్గా ఎవ్వరు కూడా మాకు ఏమి ఇబ్బంది కలగనీయకుండా చూసుకుంటారో అది నాకు ఇప్పుడు తెలుస్తుంది. రాజన్న గారు నిజంగానే ఒక సొంత చెల్లెలాగా నన్ను చూసుకోవడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, లేదంటే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ మీ ప్రచారానికి వచ్చినప్పుడు మీకు ఇచ్చిన భరోసా ఏంటి?
మీరు చూస్తున్నారు అంటే వాళ్ళది కూడా సాయన గారితో ఇప్పటి అనుబంధం కాదండి, ఎప్పటి నుండో అది శ్రీనివాస్ యాదవ్ గారిది కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, వాళ్ళు ఎలా ఉన్నారంటే సాయన్ననే అంత సూపర్ మనిషి, ఎవరితో ఇప్పటివరకు ఏ గొడవలు లేవు, ఎటువంటి కాంట్రవర్సీస్ లేవు, ఒక మంచి ఒక కంటోన్మెంట్ ఒక మంచి కుటుంబంలా చేసుకొని సునాయాసంగా నడిపించుకునే మనిషి. వాళ్ళ కుటుంబంలో ఇలా జరిగింది అంటే చాలా బాధాకరంగా ఉందని వాళ్ళు కూడా చాలా బాధ తెలిపారు. అంతేకాకుండా చెల్లెది కూడా ఇలా అయినప్పటి నుండి కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు మొదటి రోజు నుండే మా తోడుగా ఉంటూ ఎవ్రీడే మా ఇంట్లో మేము ఎలా ఉంటున్నాము, మాకు ఇంకేదైనా ఇబ్బంది కలుగుతుందా, మేము అలానే ఉండిపోకుండా సాయన్న కుటుంబం ముందర రావాలి, మీ ఇంటి నుండే ఈ ప్రజల్ని సర్వ్ చేయాలి అన్న టైప్లో మమ్మల్ని ముందుకు తెచ్చారు. ఇదంతా కేసీఆర్ గారి వల్లనే మా ముందొచ్చారు. అంతేకాదు మీరు చూడడానికి నా ప్రచారంగా భాగంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, ఇంకా రాజన్న గారు మల్లారెడ్డి గారే కాకుండా మాకున్న అందరు ఎమ్మెల్యేస్ కూడా వాళ్ళు ఒక సొంత ఫ్యామిలీలో ఒక బ్రదర్ లాగా, ఇప్పుడు మల్లారెడ్డిగా కానివ్వండి, వివేకానందనే కానివ్వండి, లక్ష్మారెడ్డి అంకులే కానివ్వండి, సుధీర్ రెడ్డి అంకులే కానివ్వండి, అందరూ కూడా వాళ్ళ తరపు నుండి వాళ్ళు మద్దతు తెలుపుతున్నారు. వాళ్ళ ఉన్న రిలేటివ్స్కి, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళకి, కంటోన్మెంట్లో ఉన్న రిలేటివ్స్ది కానివ్వండి, వాళ్ళందరికీ ప్రచారం చేస్తున్నారు. మీరు మొన్న చూసినట్టయితే ప్రతి ఒక్క వార్డులో వాళ్ళకి సంబంధించిన ఒక్కొక్క ఎమ్మెల్యే కూడా ప్రచారం చేసి వాళ్ళ మద్దతు పలికారు. చాలా మంచిగా అనిపించింది. దీంతో మీరే చూడగలుగుతున్నారు, నేను ఎక్కడ కూడా ఒంటరిగా ఫీల్ అవ్వట్లేదు, నాతోని ఇంత పెద్ద కుటుంబం ఉంది, మా బీఆర్ఎస్ కుటుంబం ఉంది అని నాకు చాలా గర్వంగా ఉందండి. కంటోన్మెంట్లో ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం హామీ ఇస్తున్నారు? మీ తండ్రి గారు మొత్తం ఏ సమస్య ఉన్నా పరిష్కారం చేశారు. ఎస్పెషల్గా ఈ ఉప ఎన్నికలకు ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఆల్రెడీ మీరు చెప్పారు, నాన్నగారు ఇప్పటివరకు అన్ని సమస్యలు పూర్తి చేశారు. అక్కడ ఉన్న కొన్ని ఏవైతే అభివృద్ధి పనులు ఉన్నాయో అవన్నీ కూడా నెక్స్ట్ నేను గెలిచి పూర్తి చేస్తానని చెప్పాను. వాళ్ళకి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, ఏవైతే వార్డ్స్లో ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ పూర్తి చేస్తానని నేను మొన్న వెళ్ళినప్పుడు హామీ కూడా ఇచ్చింది జరిగింది. నేను ఆల్రెడీ డాడీతోనే ఒక 7 years ఉన్నాను కాబట్టి నాకు ఆల్రెడీ చాలా మట్టుకు ఇక్కడ ఉన్న వార్డులో ఉన్న ఇబ్బందులు కానీ, ఒకటి జరిగిన వర్క్స్ కానీ, ఉన్న పెండింగ్ వర్క్స్ కూడా నాకు బాగా తెలుసు కాబట్టి వాళ్ళకి అది చెప్పడం జరిగింది. అంతేకాకుండా నాన్నగారు ఎలా అయితే అందరికీ అందుబాటులో ఉన్నారో, ప్రతిసారి ఆయన ప్రజల లోకంగా ఉండేవారు. అలానే నేను కూడా ఆయన బాటలో నడుచుకుంటూ ప్రజలకే నా జీవితం అంకితం చేస్తానని తెలియజేసుకుంటాను. సాయన్నతో మీరు పరోక్షంగా వర్క్ చేశారు, ప్రత్యక్షంగా తండ్రి పనిచేస్తే తండ్రి వెనకాల తండ్రి కోసం మీరు పనిచేసినారు. అప్పుడు ఎప్పుడైనా మీరు అనుకున్నారు రాజకీయాలకు రావాలి, వర్క్ చేయాలని? లేదండి, నేను ఎప్పుడు అలా అనుకోలేదు. నేను ఎప్పుడు కూడా నాన్న దగ్గర కూడా బ్యాక్ ఎండ్లోనే పనిచేశాను. చెల్లెకి కూడా మా చెల్లె ఎమ్మెల్యే కావాలనేసి తను నాన్నలాగానే పని చేసుకోవాలని మేము చెప్పాను కూడా. లాస్ట్ టైం ఎలక్షన్స్లో నేను చెల్లె పాదయాత్రలకు వెళ్ళినప్పుడు నాన్న చేసిన పనులు ఆయన దగ్గరగా చూసిన వాళ్ళందరూ చెప్పేవాళ్ళు, మీ నాన్న ఇంత చేశారు మాకు అని ప్రత్యక్షంగా వాళ్ళు ముందరికి వచ్చి చెప్పడం చూసి నేను చెల్లె కూడా ఎన్నోసార్లు అనుకునే వాళ్ళం అనమాట. మనం ఇలానే నాన్నలాగానే చేసుకొని ఇంత మంచి పేరు తెచ్చుకోవాలంటే ఎంత గొప్ప విషయము అనేసి మేమిద్దరం మాట్లాడుకొని జరిగింది. అలానే మా చెల్లి అలా నడుచుకోవాలి, తను ఎమ్మెల్యే అయ్యి ప్రజల అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలనేసి నాకు మనసులో ఉండేది, కానీ నేను ఎప్పుడు అలా అనుకోలేదు. కానీ విధి ఎప్పుడు నేను అనుకోలేదండి. ఈ ఎన్నికల్లో మీకు పోటీ ఎవరంటారు? మీరు ఒకవేళ గెలిస్తే ఎంత మెజార్టీతో గెలుస్తారని మీరు ఆశిస్తున్నారు? మేము లాస్ట్ టైం కంటే ఇప్పటికి మాకు డబుల్ ద మెజారిటీ వస్తుందని అందరు బల్లగుద్ది కూడా చెప్పగలుగుతామండి. మీరు చూస్తున్నారు, వాళ్ళ మనుషులు మన ప్రజల్లో ఉన్న స్పందన చూస్తుంటే మీరు చెప్పగలుగుతారు. అంటే ఆ మహిళలు కానీ మిగతా అందరూ కూడా, యూత్ కూడా, మీరు మొన్న చూసిన మా యూత్ మీటింగ్కి కూడా వాళ్ళు వచ్చి వాళ్ళ సహకారం మాకు చూపిస్తుంటే, వాళ్ళ సైడ్ నుండి వాళ్ళ సపోర్ట్ని మమ్మల్ని చూపిస్తుంటే చాలా మాకు ఇట్స్ వెరీ షాకింగ్ అనమాట. వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మరి మాకు అంతగా సపోర్ట్ చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ కాంపిటీషన్ అంటూ ఏం లేదండి. ఇక్కడ మెయిన్ చెప్పాలంటే కంటోన్మెంట్లో మ్యాక్సిమం ప్రతి ఒక్క గడపకి మన కేసీఆర్ గారి పథకం రాని ఇల్లు అంటూ లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా అది గుర్తు చేసుకుంటున్నారు.
ఇప్పటివరకు 9 ఇయర్స్లో మాకు ఎప్పుడు కూడా ఏ ప్రాబ్లం రాలేదు మా ఈ ప్రభుత్వం మన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేసి ఇప్పుడు పాదయాత్రకు వెళ్ళినా మాకు అదే చెప్తున్నారు. వాళ్ళు ఇన్ని రోజులు కూడా ఏ ఇబ్బంది లేకుండా హాయిగా గడిపాము. దానిపై నుండి సాయన్న గారు చేసిన అభివృద్ధి కానీ ఇవన్నీ చూసుకుంటూ మా నాన్నగారి ఆశీర్వాదం చూసుకొని నేను చెప్పగలుగుతాను, వీళ్ళందరూ కూడా మా వెన్నంటే ఉండి మాకు గెలిపిస్తారని నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను. మొత్తం మీద తండ్రి చూపిన బాటలో మేము ముందుకు సాగుతాము. తండ్రి చేసినట్టుగానే మేము ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలన్న ఆకాంక్ష మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ప్రజలు చూపిస్తున్న ఆదరణ చూస్తే ఖచ్చితంగా గతంలో కంటే కూడా రెట్టింపు మెజారిటీతో విజయం సాధిస్తాము, కారు జెండాను ఎగరవేస్తామంటున్నారు.